ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి నివాసం ఉన్నటువంటి ఏవైతే ఆ రోజు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్ళారో ఆ నివాసంలో ఏ విధంగా నివాసం ఉన్నప్పుడు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్లతోనూ మారణాయుధులతో దాడి చేసి చూడొచ్చు. మరి ఇక్కడ ఇంటిని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయడం కానీ కార్లను ధ్వంసం చేసే ప్రయత్నం కానీ అక్కడ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి వాహనాలని దగ్ధం చేసినటువంటి ఫోటోలను ప్రదర్శించినటువంటి పరిస్థితి. సో ఒక్కొక్క ఫోటో వెనుక ఒక్కొక్క అరాచకం ఉంది, ఒక్కొక్క ఫోటో వెనుక ఒక్కొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసేటువంటి కిరాతకం ఉంది. సో వీటన్నిటినీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి ప్రయత్నం ఈ ప్రదర్శన ద్వారా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే దీన్ని రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలిసేలా చేశారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా పతనమైపోయినటువంటి పరిస్థితి కాబట్టి, శాంతి భద్రతలు క్షీణించినటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది జాతీయ స్థాయిలో. ఇప్పటికే దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండలో జరిగినప్పుడు అక్కడ బాధితుడు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్ వెళ్ళి గవర్నర్కి నివేదించింది రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయన్న అంశానికి సంబంధించి. అదేవిధంగా స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గవర్నర్ని కలిసి నివేదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలకు తెలుగుదేశం పార్టీ పాల్పడుతుందన్నటువంటి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఈ ఫోటోలు ఇది చూడొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసులు నేరుగా ఆ ఎమ్మెల్యే కారు పైన కూర్చుని 100 మంది కార్యకర్తలు తీసుకొని వెళ్ళి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి ఇంటిని ఏ విధంగా జేసీబీని తీసుకెళ్లి కూలగొట్టారు. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే వెళ్ళి ఇలా జేసీబీలు తీసుకొని వెళ్ళి ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి ఇళ్లలో ధ్వంసం చేసినటువంటి దురాఘాతాలకు పాల్పడలేదు. అది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం జరుగుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా ఉన్నాయి. సో చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే దగ్గరుండి జేసీబీ తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీపీ ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారో అటువంటి వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి దురాఘాతాలు అనేకం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ దురాఘాతాలని వినిపించేటువంటి దేశం మొత్తం కూడా వినిపించాలి. దేశం మొత్తం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను అరాచకాన్ని చాటి చెప్పాలన్నటువంటి లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రదర్శనని ఏర్పాటు చేసింది. సో ఇప్పటికే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఢిల్లీకి చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. సో మనతో పాటు మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఉన్నారు. ఎందుకు ఈరోజు ఢిల్లీ స్థాయిలో ఈ ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు? ఈ ఫోటో ప్రదర్శన ద్వారా ఏ అంశాలని జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుకుంటున్నారు? రాష్ట్రపతి పాలన ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది? దేశ చరిత్రలో ఏనాడు ఏ రాష్ట్రంలోనూ ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే ఇంత దారుణంగా అమానుషంగా దాడులు అఘాయిత్యాలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా పరిపాలన జరగడం అనేది చరిత్రలో ఎక్కడా చూడాల. ఒక ఆంధ్రప్రదేశ్లో మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్పి ప్రజలను మోసం చేసి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ధైర్యంగా నడవటానికి బ్రతకడానికి అవకాశం లేకుండా దాడులు చేయిస్తూ ఉన్నాడు. చెప్పిన మాటలు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యం అపాసమైపోయే విధంగా ప్రజాస్వామ్యం ఎక్కడ విలవిల్లాడిపోతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా గుళ్ళు లేవు, బళ్ళు లేవు, స్టాచ్యూలు లేవు, పేదవాళ్ళు లేడు, ఎవరిని పడితే వాళ్ళని చివరికి కనపడితే ఎవరికి కాళ్ళు చేతులు ఎనగొట్టేసి చంపాలన్న ఆలోచనతో ముందు వెళ్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు చాలా తక్కువ టైం అయినా నిజంగా ఇంకా ఈ ప్రజలను రక్షించాల్సిన పరిస్థితి చంద్రబాబు వాళ్ళ భక్షించబోయే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మేము దేశాన్ని ఎన్నుకున్నాం. భారతదేశంలో ఢిల్లీలోకి వచ్చి ఈ దేశంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ, పరిపాలన చేసే నాయకులందరికీ, ప్రజాస్వామ్యవాదులందరికీ అయా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ అకృత్య క్రీడ ఈరోజు జిల్లాల వారీగా మేము ప్రజలకు తెలియపరచాలని, ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అనేకమైన దుశ్చర్యలు జరగబోతామని అందుకే ప్రభుత్వం స్పందించాలని భారతదేశ ప్రభుత్వం రాష్ట్రపతి గారు ఖచ్చితంగా స్పందించి రాష్ట్ర ప్రతిపాలన అనేది అవసరం,
అప్పుడే పేద ప్రజలకు ధైర్యం ఉంటుంది. చంద్రబాబు అకృత్యాల నీడలో నలిగిపోతామని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పరుస్తున్నాం. మా నాయకుడు చాలా ధైర్యంగా తీసుకొని వచ్చి ఈరోజు ఢిల్లీ నడిపొట్టున మీ అందరికీ దేశంలో ఉన్న ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలను కళ్ళకు అద్దం పట్టే విధంగా చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. తండోపతండాలుగా జనాలు వస్తూ ఉన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలు చంద్రబాబు యొక్క అకృత్య పాలన నిజంగా విసిగి వేసారిపోయి ఈరోజు మరి ఈ ధర్నా కార్యక్రమానికి వస్తూ ఉన్నారు.